నమస్తే. తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు పైన ఎప్పటి నుంచో దాడి జరుగుతూ ఉన్న పరిస్థితి. సో అలాంటిది ఈరోజు తెలంగాణలో తెలంగాణ మట్టి వాసనతో సంబంధించి ఇడుపు కాగితం అనే సినిమా వస్తూ ఉంటే, సో దానికి సంబంధించి దీని సబ్ టైటిల్స్ తెలుగులో ఉంటాయా అని చెప్పేసి కొంతమంది కమెంట్ చేసి దానికి కంప్లీట్గా ఇటు రాజకీయం అంటుకుంది అండ్ అలాగే తెలంగాణ ప్రాంతీయవాదం, తెలంగాణ ప్రాంతీయ భేదం మరోసారి బయటకు వచ్చిన పరిస్థితి. సో మాట్లాడడం అసలు తెలంగాణ భాష ఎప్పటి నుంచి పుట్టింది, తెలంగాణ భాష ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ చరిత్ర ఏంది అని చెప్పేసి కంప్లీట్గా దీనిపైన డీటెయిల్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎవరు దీనిపైన మాట్లాడతారంటే రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ రియాజ్ సార్. బికాస్ ఆయన తెలంగాణ చరిత్ర, తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష పైన రీసెర్చ్ చేసిన రీసెర్చర్. సో తనతో మాట్లాడి అసలు తెలంగాణ భాష ఎప్పటి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. రానా గారు, మీకు వీక్షకులు ప్రేక్షకులందరికీ నమస్కారం. క్షణార్థి తెలంగాణ భాషల యా. సో ఫస్ట్ గా సార్, ఇది ఇడుపు కాగితం అనే పదం ఏడు నుంచి వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉన్న పరిస్థితి అండ్ అలాగే తెలంగాణ భాష పైన మరోసారి దాడి జరుగుతుంది. సో ఏం చెప్తారు సార్ ఇది? రానా గారు, ఒకసారి ఇడుపు కాగితం అయిన తర్వాత మాతోటి మీకేంది, మీతోటి మాకేంది, తెలంగాణ భాషలో మనం చెప్పాలనుకుంటే ఇడుపు కాగితం అనేది సహజంగా విడిపోవడానికి ఉన్న ఒక అధికార చిహ్నంగా మనం గుర్తిస్తాం. ఒక పత్రం. ఆ పత్రాన్ని ఇంట్లో కూడా తీసుకురాం. మనం ఇంటి ముంగట సూర్యులో చెక్కుతాం మనం. అందుకోసం అంటే విడిపోవడాన్ని ఎవరం కూడా బేసికల్ గా యాక్సెప్ట్ చేయం. మనం అంటే భార్యాభర్తలు విడిపోవడానికి మనం అంగీకరించాం కాబట్టి ఆ పత్రానికి ఉన్న అంశం. కానీ అదే సందర్భంలో తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదంటే కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడిపోమని చెప్తా ఉంటుంది. కొంచెం ఇడుపు కాగితాన్ని అఫీషియల్ గా గుర్తిస్తాం మనం. అందుకోసమే ఇడుపు కాగితం అనే పదం అర్థం కాలేదంటే అసలు తెలంగాణ తెలుగు భాష మీదే వాళ్ళకి ఏమి విషయం తెలియనట్టు. ఒక రెండు విషయాలు చెప్తాను నేను. చారిత్రపరంగా చారిత్ర కోణంలో చూసినప్పుడు ఒక స్కాలర్గా చెప్తున్నా నేను. ప్రపంచంలో తొలి నాగరికతలన్నీ కూడా రాగి యుగం నాగరికతలు, దాని తర్వాత వచ్చిన మల్లి నాగరికతలన్నీ కూడా ఇనుప యుగ నాగరికతలు. మనకు డిడి కోశాంబి అనే గొప్ప చరిత్రకారుడు ఏమంటా ఉంటాడంటే రాగి నాగరికతల తర్వాతనే ఇనుప నాగరికతలు ఏర్పడదాన్ని విషయం చెప్తా ఉంటాడు. తెలంగాణ అంతా కూడా పోడు భూములు ఉంటా ఉంటాయి. తెలంగాణ అంతా కూడా మనకు ప్రధానంగా కంచెలు ఉంటా ఉంటాయి. కంచెలు అంటాం మనం, అంటే చెట్లు పెద్దగా పెరగవు. కాబట్టి ఇక్కడ కొంచెం భూమిని చదును చేస్తే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా భూమి ఏర్పడుతుంది. కాబట్టి రాగి యుగంలో రాగిని ఉపయోగించే క్రమంలో కొంత చదును చేసి వ్యవసాయం చేసే సమాజం తెలంగాణలో ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం వంపులో ఉన్నది కాబట్టి నీళ్ళు నిలువ ఉంటాయి. నీళ్ళు ఎక్కడైతే నిలువ ఉంటాయి అక్కడ అరణ్యాలు ఉంటాయి. అరణ్యాలను కొట్టాలంటే గొడ్డలు కావాలి ఇనుపు కావాలి. కాబట్టి రాగి యుగానికి గొడ్డలు అవసరం లేదు. చెట్లను కొట్టకుండానే ఈ భూములు ఏవైతున్నాయో మనం పచ్చిగా బయలు అంటూ ఉంటాం. మన గడ్డి భూములు ఏవైతున్నాయో కంచెలు. ఆ కంచె భూముల్లోనే నాగరికత స్టార్ట్ అయింది. ఇక్కడ నాగరికత స్టార్ట్ అయినాక, ఇక్కడ భాష స్టార్ట్ అయినాక ఈ నాగరికత మెల్లమెల్లగా ఆంధ్ర ప్రాంతానికి పోయింది. వాళ్ళు స్వీకరించారు. ఒకసారి భాష పుట్టుక ఏదైతుందో అది తెలంగాణలో జరిగింది. తొలి నాగరికత దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఏర్పడింది. దాని తర్వాత ఇనుప యుగ నాగరికత ఏర్పడుతుంది ఆంధ్రలో స్టార్ట్ అయింది. అంటే తెలుగు భాష పుట్టిందే తెలంగాణలో అంటారు. నాగరికత పుట్టిందే తెలంగాణలో, మొత్తం దక్షిణ భారతదేశంలో. ఎందుకోసం అంటే గోదావరి నది ఏదైతుందో అది ఒకప్పుడు తేలి వాహన నది. అంటే ఎందుకు తేలి వాహన నది అన్నామంటే తెల్లని నీళ్లను మోసుకుపోయే నది. తేలి వాహన నది అనే పదానికి మూలం గోండీ భాషలో ఉంది. తెల్లని నీళ్లను మోసుకుపోయినది. ఎందుకోసం అంటే కృష్ణానది నీళ్ళు కొంచెం నల్లగా ఉంటాయి. తెల్లని నీళ్లను మోసుకుపోయినది తేలివాహన నది. కాబట్టి తేలివాహన నది ఉన్నప్పుడు ప్రాంతమే తెలంగాణ. తెలంగాణ వాళ్ళు మాట్లాడే తెలుగు భాష. నేను చాలా సుదీర్ఘంగా ఒక రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్లో మీకు చాలా విషయాలు చెప్తాను. ఇదంతా నేను రాష్ట్ర పుస్తకం. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్గా అనేక మంది విజ్ఞులను తీసుకొని ఒక సోషల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్గా, సామాజిక శాస్త్రాల్లో ఒక బంగారు పథకాన్ని కాకతీయ యూనివర్సిటీ స్వీకర్తగా చేసింది. తెలుగు భాషలో తొలి పదం ఏదైతుందో అది నారణ. ఈ నారణ ఎక్కడ మనకు లభించిందంటే కోటిలింగాలో ఉంటుంది. ఇప్పటికీ కోటిలింగాల కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఉంది. పెద్ద భాగం ఇలా కలుస్తూ ఉంటుంది. ఆ పెద్ద భాగం కలిసే చోట తొలి శాతవాహన రాజధాని ఏర్పడ్డది. అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉంటే ఆ తవ్వకాల్లో నుంచి నాణాలు బయటకు వచ్చాయి. ఆ నాణాల మీద సమగోప, గోబద, నారణ ఇట్లాంటి పదాలు ఉన్నాయి. నారణ అనే పదం అనేది చాలా చక్కగా మనకు లిఖించబడ్డది. నారణ అంటే నరుడు, నరుడు అంటే మనిషి, నువ్వు నేను. ఆ తొలి పదము ఏదైతుందో తెలంగాణలో. అలాగే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోనే మనం గుర్తించే మొట్టమొదటి బృహత్కథ కథ ఏదైతుందో అది గోదావరి నది ఒడ్డున ఉన్నట్టుగానే అది పైశాచి భాషలో ఉన్న దాని మూలాలు తెలుగు భాషే. గుణాడు రాస్తాడు, అది ఇక్కడ కనబడుతుంది. హాలుడు మనకి మొత్తం సంకలనం చేసిన గాథ సప్తాపది తెలంగాణ ప్రాంతం నుంచి బయటకు వచ్చిందే. అలాగే తెలంగాణలో తొలి గద్య శాస్త్రం ఏదైతుందో అది మనకు నిరావధ్యుడు తీసుకొచ్చిన శాస్త్రం. అది కొరివి
మహబూబాబాద్ జిల్లాలో ఉంది. తొలి పద్యశాస్త్రం ఏదైతుందో అది జీనవల్లభుడు వేసింది. అది మనకు కనిపించే కరీంనగర్ జిల్లా ఏదైతుందో అది కురిక్యాల్లో కనపడుతుంది, కురిక్యాల శాస్త్రం. తెలుగు భాషకు సంబంధించిన మొట్టమొదటి ప్రయోగాలను కూడా వేములవాడ చాళుక్యుల కాలం నుంచి వచ్చినాయి. తెలుగు భాషలో నువ్వు ఏ ప్రయోగం చూసుకోను, భాషా ప్రయోగాలు ఏ రూపంలో చూసుకున్నా, అట్లాగే సాహిత్య ప్రయోగాలు ఏ రూపంలో చూసుకున్నా కూడా తెలుగు భాష మూలాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. అందుకోసమే తెలుగు భాషకు ప్రాచీన స్టేటస్ ఇచ్చినప్పుడు, ప్రాచీన హోదా ఇచ్చినప్పుడు ఆంధ్రాకు మనకి మద్రాసు సంబంధించిన ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. ఒక భాషకి ప్రాచీన హోదా ఇవ్వాలంటే ఆ భాష పుట్టి 2000 సంవత్సరాలు కావాలి, ఆ భాషలో సాహిత్యం వచ్చి 1000 సంవత్సరాలు కావాలి. భాష పుట్టి 2000 సంవత్సరాలు ఉన్నాయన్న ఆధారాలు ఆంధ్రాలో ఒక్కటి దొరకలేదు. అట్లాగే తెలుగు భాషలో సాహిత్యం ఏర్పడి ఒక 1000 years అంటే 1000 సంవత్సరాలైన ఆధారాలు ఆంధ్రాలో ఎక్కడ దొరకలేదు. తెలంగాణ ఆధారాల ప్రాతిపదికనే మద్రాసు కోర్టులో మనం గెలిచి తెలుగు భాష ప్రాచీన భాషగా గుర్తించబడింది. ఈ విషయాలు చాలామంది ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు, భాషా జ్ఞానం లేని వాళ్ళు ఒట్టుగానే కింద కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు, విలువలేని అభిప్రాయాలు, వ్యంగ్యమైన అభిప్రాయాలు చేసేవాళ్ళు ఈరోజు కనబడతా ఉన్నారు. వాళ్లకు తెలుగు భాష మూలాలు తెలివై, తెలుగు భాష మూలాలు తెలిసిన ఎవరికైనా తెలుగు భాష తెలంగాణదన్న విషయాన్ని నిర్ధారిస్తారు. ఇడుపు కాయదో అర్థం కాకుండా మనకు తెలుగు భాష మీద ఏం ప్రజ్ఞానం ఉన్నట్టు సహజమైన సిద్ధంగా వాళ్ళు ఒక సినిమా తీసిళ్ళు, మా విడాకులు అని మనం మా విడాకులు అంటాం, వాళ్ళు మా విడాకులను తీసిళ్ళు. మరి మా విడాకులను తీస్తే మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లాగే పుష్ప అని ఒక సినిమా వచ్చింది, ఎంత అడ్డగోలు డైలాగ్స్, మరి అది ఏ భాషకు సంబంధించిన డైలాగ్స్? ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే ఇప్పటిదాకా మీరు చాలా ప్రయోగాలు చేసిళ్ళు, మీ వలస ప్రాంతంగా మా ప్రాంతాన్ని గుర్తించిళ్ళు, మా భాషకు విలువ లేకుండా చేసిళ్ళు, మా యాసకు విలువలు చేసిళ్ళు. అసలు తెలుగు భాషకు సంబంధించిన ఇష్యూస్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు, ఆయన పేరే మరిపించేలా చేసిళ్ళు మీరు. కాబట్టి ఈరోజు ఏ వర్గాలు, ఏ సమూహాలు అయితే అస్తిత్వాన్ని ముప్పుగా భావిస్తున్నారో ఆ సమూహాలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టే ఈరోజు ఈ సినిమా పేరును మనం నిర్ధారించి ముందు తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఏదైతే భాషపై మనకు ముప్పు, అస్తిత్వాన్ని ముప్పు వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి అందుకని ఈ విధంగా దాడి చేస్తారు అన్నట్టు మీరు మాట్లాడుతారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ భాష, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కల్చర్ అనేది ఆంధ్రకి ముప్పుగా భావించే అన్ని దాడులు చేస్తారు అనుకోవచ్చా? అంటే భాషాపరమైన సాంస్కృతిక ఆధిపత్యం వాళ్ళు సాధించారు కదా. ఏ రూపంలో? పాఠ్య పుస్తకాల్లో కృష్ణ అట్లాగే మనకు కనిపించే గుంటూరు జిల్లా భాషలు, అవును, అట్లాగే సినిమాలలో కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల భాష, శ్రీకాకుళం భాష, శ్రీకాకుళంలో కొంత అక్కడక్కడ యాస జమ చేసినా కూడా ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా డెవలప్ అయిన జిల్లాల భాషలే. అట్లా మొత్తం ఛానళ్ళల్లో కూడా వాళ్ళ భాష ఆధిపత్యం కదా, యాంకర్లలో కూడా వాళ్ళ భాషే కదా. భాషాపరమైన సంస్కృతి దాడికి దాదాపుగా 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి తెలంగాణ గురవుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని రూపొందించుకునే క్రమంలో ఇక్కడ కవుల్ని, కళాకారుల్ని, ఇక్కడ పాటల్ని, ఇక్కడ యాసని, ఇక్కడ నిజమైన తెలుగు భాషని ఈరోజు మళ్ళీ మనం గొంతెత్తుకునే ప్రయత్నం చేస్తాం. ఇది పాపం వాళ్ళకి జీర్ణం కావట్లేదు. అందుకోసం కింద డబ్బింగ్ అవసరం అని చెప్పి ఇంతకాలం మీరు చేసిన సినిమాలను మేము భరించినాం కదా, మరి అప్పుడే మాకు డబ్బింగ్ పెడితే ఇంకా మీ భాష మాకు కొంత అర్థమయ్యేదేమో మాకు. కాబట్టి మీ సినిమాలు పెద్దగా ఇక్కడ తెలంగాణలో మీకు మీరు అనుకున్నట్టుగా అక్కడ ఆంధ్రాలో సినిమా యాక్టర్ బయటకు వస్తే పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. మేము పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ ఇక్కడ ఏముండరు. ఇక్కడ నిజమైన హీరోలు అంటే ప్రజా ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, నిజమైన హీరోలు అంటే గద్దర్ లాంటి ప్రజా సాహిత్యం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, నిజమైన హీరోలు అంటే ఇక్కడ ఎవరైతే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇక్కడ నిజమైన హీరోలు, ప్రజలు గెలిపించిన వాళ్ళు నిజమైన హీరోలు. మీలాగా ముఖాలకు రంగులు వేసుకొని లేదా తైతక్కలు ఆడుకుంటా రకరకాల మానవ బలహీనతల మీద సినిమాలు తీసేవాళ్ళు ఇక్కడ హీరోలు కాదు. వాళ్ళని మేము బఫుల్గా చూస్తాం. మీరు వాళ్ళని హీరోలు చేసే సినిమాలు తీసినా కూడా మేము భరించే ప్రయత్నం చేస్తాం. ఇక మా రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా మీరు మా మీద పెత్తనం చేస్తారంటే ఎట్లా భరిస్తాం? కాబట్టి మీ మావిడాకులు మీకు ఎంతైతే ఇంపార్టెంటో మా ఇడుపు కాగితం కూడా మాకు అంతే ఇంపార్టెంట్, మీ పుష్ప మీకు ఎంత ఇంపార్టెంట్, మా మల్లేశం కథ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. మా బలగం మాకున్నది కదా, మా బలగం మాకుంది, మా భూమి మాకున్నది, మా రంగుల కళలు మాకున్నాయి. కాబట్టి మా రంగుల కళల కోసం, మా భూమి కోసం, అలాగే జైబోలో తెలంగాణ కోసం మేము నిలబడతాం, కలబడతాం, నిలుస్తాం. మా దగ్గర నాగార్జున సాగర్ కడితేనే కదా మీకు నీళ్ళు వచ్చినాయి, మా దగ్గర శ్రీశైలం డ్యామ్ కట్టినాకనే కదా మీకు కరెంట్ వచ్చింది. అరే మా దగ్గర విద్యుత్తును 1908లో ఉత్పత్తి చేసినాకనే కదా దీన్ని కాపీ కొట్టి మద్రాసు స్టేట్లో మీరు ఉన్నది. ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణ తర్వాతనే ఆంధ్రప్రదేశ్. అట్లా అని ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు వ్యతిరేకంగా వస్తారు.
ఆంధ్ర ప్రజలను మనం ప్రేమించడం, అన్నదమ్ముల లెక్కనే ఏ చూసుకున్నాం. సన్నదమ్ముల లెక్క చూసినాం, ఆదరించడం, భవిష్యత్తులో కూడా ఉంటాం. మనం అందరం భారతీయులనే భావన ఉంటుంది. కానీ తెలంగాణ యాసను ఎక్కిరిస్తే, ఉమ్, తెలంగాణ భాషను ఇన్సల్ట్ చేస్తే ఊకునేది లేదు. ఎందుకంటే భాష మాది కదా, యాస మాది కదా, అసలు భాష పుట్టుకే మాది కదా. సో మా పుట్టుకను అవహేళన చేసినప్పుడు మిమ్మల్ని ఎట్లా భరిస్తాం? కానీ అట్లాంటి పెడార్థాలకు పోవద్దు మీరు. మీకు మొన్న ఒక హీరో వస్తే చెంపలు చెల్లుమనేలాగా తెలంగాణ నుంచి సమాధానాలు వచ్చినాయి కదా. పెద్ద సెక్యూరిటీ వేసుకొని తిరిగిండి ఇక్కడ టోటల్గా. మేము గౌరవించాం. మేము గౌరవాన్ని కాపాడుకోండి. కాపాడుకునే గౌరవాన్ని ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పాలవుతారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు రాజ్యాంగబద్ధంగా కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. ఉమ్, ఆంధ్ర ప్రజల సినిమాలను కానీ, అక్కడ వచ్చిన ప్రగతిశీల ఉద్యమాలను కానీ మనం ఆహ్వానించాం. సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది ఆంధ్రాలో. అవును. తెలంగాణ ప్రజలు దాన్ని ఇన్స్పైర్ తీసుకున్నారు. వరదలు వచ్చినాయి, పెద్ద తుఫాన్లు వచ్చినాయి, ఉప్పెళ్ళు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు జోలే పట్టుకొని ఇక్కడికి ఆ సినిమా యాక్టర్లు వస్తే మనం సహాయం చేసినాం. ఉమ్, అట్లాగే నాగార్జున సాగర్ కొంత నీళ్ళు ఇవ్వని చెప్తే ఆ నీళ్ళని ఇచ్చే ప్రయత్నం మనం చేసినాం. మనం ఇవన్నీ మేము తెలంగాణ ప్రజలుగా మేము చేసినప్పుడు మీరు దాన్ని స్వీకరించాలి, ఆదరించాలి. కానీ అవేళన చేసి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు దాన్ని ఖచ్చితంగా నిరసిస్తారు. ఉమ్. పద్ధతి కాదని చెప్తారు. పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణ వైపు నుంచి కూడా ప్రతిఘటన వస్తుంది.